రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అన్న మాట ప్రకారం, చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రగతి పదం అనే కార్యక్రమం, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రగతి పదం అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాం. మాన్యశ్రీ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి చేతుల మీద ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి గురువారం పామరు ప్రజలకు ఒక వరం, గురువారం వరం 9 గంటల ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రతి గురువారం ఈ ప్రగతి పదం కార్యక్రమం పామరు నియోజకవర్గం తెలుగుదేశం కార్యాలయం దగ్గర జరుగుతుంది. ప్రజలందరూ కూడా రండి, మీ సమస్యల గురించి, మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి మీరందరూ కూడా ఆ కార్యక్రమం పాల్పంచుకోండి. అక్కడే ఉన్న అధికారుల ద్వారా 100% సమస్యలు పరిష్కరించడానికి కృషి చేద్దాం. లేనిచో ఒక టైం ఫ్రేమ్, ఒక తారీఖు డిసైడ్ చేసుకొని అక్కడి నుంచి ఆ సమస్యను పరిష్కరించడానికి మేము మీ తరఫున ఫాలోఅప్ చేస్తాం తప్ప మీరు వెంటబడి మీరు రెండోసారి నాలుగోసారి ఆఫీసుల చుట్టూరు తిరగాల్సిన పని లేదు. ఈ రకంగా ఈ ప్రగతి పదం కార్యక్రమాన్ని లోకేష్ బాబు గారి ప్రజా దర్బార్ స్ఫూర్తితో, కొల్లు రవీంద్ర గారి ప్రజా దర్బార్ స్ఫూర్తితో చేపట్టాం. ఎన్నికల సమయంలో పల్లెబాట కార్యక్రమం చేశాం. 40 రోజులు నిర్విరామంగా పల్లెబాట పల్లె నిద్ర చేసినప్పుడు ప్రగతి పదం అనే పుస్తకం పెట్టుకొని సమస్యలన్నీ దాంట్లో నమోదు చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో, అదే నా భగవద్గీత, అదే నా ఖురాన్, అదే నా బైబిల్ అనే స్ఫూర్తితో ప్రగతి పదం కార్యక్రమాన్ని చేపట్టాను. ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకున్నారు. వందలాదిగా వచ్చి సమస్యలు చెప్పారు. ప్రతి సమస్య, ప్రతి బాధ వింటుంటే చాలా వేదన, ఆవేదన కలిగింది. ఆ సమస్యను పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. నా ధ్యేయం, నా లక్ష్యం, నా ఆశయం, నా కర్తవ్యం కూడా ఈ సమస్యను పరిష్కరించగలిగితే 60-70% సమస్యలు కనుక నేను పరిష్కరించగలిగితే నేను ప్రథమ పౌరుడిగా, నేను నా బాధ్యత నిర్వహించిన వాడిగా నేను అనుకుంటున్నాను. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికారులందరూ ఇక్కడికి వచ్చారు. ఎంఆర్ఓలు, ఎండిఓలు, యుఓపిఆర్డీలు, ఇతర ఎంఈఓలు అధికారులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు, కూటమి సభ్యులు అందరూ కూడా, జనసేన నుంచి అందరూ కూడా పాల్గొంచుకున్నారు. అదేవిధంగా వందలాదిగా సమస్యలు ఉన్న ప్రతి ఒక్క ప్రజానికం పాల్గొన్నారు. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నన్ను దీవించండి, ఆదరించండి. మీ సేవకుడిగా ముందుకి నడిచే విధంగా మంచి సూచనలు, సలహాలు ఇచ్చి నన్ను ఆశీర్వదించమని పామరు నియోజకవర్గ ప్రజలందరికీ కోరుతున్నా. నా జీవితం ఈ పామరు నియోజకవర్గ ప్రగతికి అంకితం అని కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. International Lab Facility, Student Lead Startups, Great Academic Exposure, KL, Deemed to be University. జరిగినటువంటి ఎన్నికల్లో మా కూటమినంతా ప్రజలు బ్రహ్మాండంగా మెజార్టీలు ఇచ్చి ఓట్లు వేసి గెలిపించారు. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. మరి శాసనసభ్యులు కుమార్ రాజా గారు యువకుడు, అవగాహన కలిగినటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల మీద చక్కగా అర్థం చేసుకొని పరిష్కరిస్తారు. సో వారికి ఏది కావాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేటువంటి నిధులు అయితేనేవ్వండి, ఇద్దరం కలిసి మరి ఏ మంత్రి దగ్గరికి పోవాలన్నా అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా పోయి తప్పకుండా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఒక మంచి స్నేహభావంతో సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాం. అదే రకంగా మచిలీపట్నం పోర్టు కూడా దాదాపు కంప్లీట్ కాబోతా ఉంది ఇంకొక 1 ఇయర్లో. అక్కడ అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తప్పకుండా మరి మచిలీపట్నం పోర్టుతో పాటు అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి మరి ప్రజలకు స్థానికంగా ఉన్నటువంటి యువతకి, నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నా పాత్ర నేను పోషిస్తానని మరొకసారి అందరికీ తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.